ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రకాలుగా ఎవరు ఎలా మాట్లాడినా ప్రజా సంక్షేమం కోసం ముందుకెళ్తున్నారో అదే రకంగా భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రముఖ నాయకులు, నేను చెప్పేది గోముఖ నాయకుల గురించి కాదు, ప్రముఖ నాయకుల గురించి చెప్తున్నా. ప్రముఖ నాయకులు ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తూ మరి ఒక బలమైన కూటమిగా, అంటే ఈ ప్రత్యర్థిని కొట్టడానికి పెద్దగా అవసరం లేదు, అయినప్పటికీ కూడా కలిసే మనం ప్రజా సంక్షేమం కోసం, కూలిపోయిన ఆంధ్రప్రదేశ్ని నిలబెట్టడం కోసం, ఆగిపోయిన అమరావతిని, పారిన పోలవరాన్ని పారించడం కోసం, పోలవరం ద్వారా నీటిని పారించడం కోసం, ఆగిపోయిన అమరావతిని తిరిగి త్వరితగతిన పూర్తి చేయడం కోసం అందరూ కలిసి, ఈ మూడు పార్టీలకి ఆంధ్రులందరూ కలిసి ఒక అద్వితీయమైన విజయాన్ని అందజేసి ఇప్పుడున్న పాలక పక్షానికి తిరుగులేని కుక్క కాటుకు చెప్పు దెబ్బలా సమాధానం చెప్తారని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. చెయ్యాలి అని చెప్పి మీ అందరినీ అభ్యర్థిస్తున్నా. అలాగే ముగించే ముందు, చాలా కాస్ట్లీ అయిపోతున్నట్టుగా ఉంది రాజకీయం. మరి పేపర్లో చూసాం, 180 కోట్లు ఒక ఎంపీ అభ్యర్థిని అడిగినట్టుగా మనం చూసాం యూస్రా రైకాపా పార్టీ వాళ్ళు. అలాగే నిన్ననే నాకు ఒక సంగతి తెలిసింది, ఏదో 30,000-40,000 అడుగుతున్నారు అనుకున్నా. ఒక ఎమ్మెల్యే, తూర్పుగోదావరికి చెందిన ఒక ఎమ్మెల్యే గారిని ఏకంగా 60 కోట్లు అడిగారట. గౌరవనీయులైన మా పార్టీ ముఖ్యులు ఈ 60,000 ఏంటి, ఆ 180,000 ఏంటి? ఒకవేళ ఎవడైనా ఇచ్చి వస్తే ఆడు ఏ రేంజ్లో దోపిడీ చేస్తాడు? ఎంత అడిగాడంటే అసలు అడిగినోడు ఆశ ఎంత సముద్రం కన్నా లోతైన ఆశ అతడికి ఉండాలి కదా. మరి ప్రజలు మరి ఇంతంత వాళ్ళు అడుగుతున్నారు అంటే కనీసం మరి ఏ 3,000-4,000 ఎక్స్పెక్ట్ చేసేసే ఆలోచనలో ఉండొచ్చు. అయ్యా, ఆడిస్తే తీసుకోండి, ఆడు 3 ఇస్తే 3 తీసుకోండి, 4 ఇస్తే 4 తీసుకోండి. నీతి అంటే వాడు చేసేది అవినీతి. ఆ అవినీతితో మిమ్మల్ని కొని మిమ్మల్ని నీతిగా డబ్బులు తీసుకున్నందుకు ఓటేయమంటాడు. అవినీతిలో నీతి అనే పదం ఇమిడి ఉండొచ్చు, కానీ అవినీతిలో నీతి అనే పదానికి స్థానం లేదు. ఓన్లీ అక్షరమాలలో ఉంటుంది తప్ప కార్యంలో అది ఉండదు. ఏ ఎదవైతే మిమ్మల్ని కొనుక్కుంటానికి వచ్చాడో, గతంలో కూడా చెప్పా, ఆ సొమ్ము చేసుకోండి, అంతేగాని ఇచ్చిన ఆ మై సన్కి దయచేసి ఓట్లేయకండి. ఈ ఖరీదైన రాజకీయానికి ఫుల్ స్టాప్ వేద్దాం. ఏదో రకంగా అటువంటి సొమ్ములు అడిగి ఆదిలోనే రాజకీయాలని భ్రష్టు పట్టించాలని, అంటే ఒక క్యాండిడేట్ దగ్గర అంత డబ్బులు ఆశించి మీ మీదకి ప్రయోగిస్తే ఇంకా మిమ్మల్ని ఏ రకంగా అతను రాచి రంపాన పెట్టకపోతే అతనికి మనుగడ ఉండదు. మీరే ఆలోచించండి. సో దయచేసి అటువంటి వారిని, అటువంటి పార్టీల్ని, టికెట్ల కోసం డబ్బులు కావాలి అని ఈ రకంగా హింసించే పార్టీల్ని దూరంగా పెట్టాలి. అటువంటి అభ్యర్థులను దూరంగా పెట్టండి. అవినీతికి అవినీతితోనే సమాధానం చెప్పండి. సొమ్ము చేసుకుంటూ ఓటే మాకండి. వాళ్ళు చెప్తారు నీతిగా ఉండండి, నాకు నచ్చిన దేవుడి మీద, మీకు నచ్చిన దేవుడి మీద ప్రమాణం చేయండి అని. వెళ్ళిన వెంటనే ఒకటి తీసి గట్టి మీద ఎట్టేయండి. మీరు దయచేసి న్యాయంగా ఉండండి, చట్టాన్ని గౌరవించండి.